హైడ్రా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. ఏ ఇద్దరు కలిసి కాసేపు మాట్లాడుకున్నా హైడ్రాకు సంబంధించిన ప్రస్తావన వస్తుంది. దూసుకొస్తున్న బుల్డోజర్లు, నేలమట్టం అవుతున్న భవనాలు, పేపర్లో, టీవీల్లో ఇప్పుడు ఇవే వార్తలు. రీసెంట్ గా నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ఈ అంశం పీక్స్ కి చేరింది. రాజకీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి ఇది ఏర్పాటైంది. ఒకప్పుడు చెరువులు, కుంటలతో కలకలలాడిన హైదరాబాద్ మహానగరం నేడు కాంక్రీట్ జంగిల్ గా మారింది. చెనుకు పడితే చాలు రోడ్లు చెరువులను తలపించేలా మారుతున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం చెరువులను ఆక్రమించి నాలాలను మూసేసి నిర్మాణాలు చేపట్టడమే అని ప్రభుత్వం అంటోంది. హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా హైడ్రాను ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ హైడ్రాను విస్తరించారు. అయితే ఈ హైడ్రా వల్ల సొంత ఇల్లు తప్ప ఇంకే ఆధారం లేని పేదవాళ్లు తీవ్రంగా నష్టపోతున్నారని, పేదవాళ్లే కాదు దివ్యాంగులు కూడా రోడ్డున పడుతున్నారని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు ఆవేదన పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మానవత్వం మరిచి వ్యవహరిస్తుందని, అందులని కూడా చూడకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా మహబూబ్ నగర్ లో వారి ఇండ్లను కూల్చివేసిందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పేదల విషయంలో ఒకలా, పెద్దల విషయంలో మరోలా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. తెలంగాణ సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తుందని విమర్శించారు. కూల్చివేతలపై న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేయాలని, బీఆర్ఎస్ తరపున న్యాయపరంగా పోరాటం చేస్తామని అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహబూబ్ నగర్ లోని అందుల కాలనీకి అర్ధరాత్రి 400 మంది పోలీసులు వెళ్లి ఇండ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాగ్రి తీసుకునేందుకు సమయం ఇవ్వమని కోరినా ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. 2007లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వీరికి పట్టాలు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ నీళ్లు, కరెంటు ఇచ్చిందని వివరించారు. పింఛన్ డబ్బులతో వారు ఇండ్లు నిర్మించుకున్నారని అన్నారు. వారికి పట్టాలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడ చెరువు లేదని, కుంట లేదని, కోట్ల విలువ చేసే భూమి కూడా కాదని, అయినప్పటికీ ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. పేదల కోసం కాంగ్రెస్ ఎన్ని ఇండ్లు కట్టిందో తెలియదు కానీ కట్టుకున్న ఇండ్లను మాత్రం కూల్చివేస్తుందని శ్రీనివాస్ గౌడ్ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ మానవీయ కోణంలో స్పందించాలని కోరారు. ఇండ్ల కూల్చివేతలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. దివ్యాంగుల 4,000 రూపాయల పింఛన్ను 6,000కు పెంచుతామని ఇప్పటి వరకు పెంచలేదని విమర్శించారు. కూల్చివేతల విషయంలో పేదల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి డబ్బులు కావాలనుకుంటే బిచ్చమెత్తి అయినా నిధులు సమకూరుస్తామని చెప్పారు. తాను ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ పై కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.